బెంగళూరులోని ఏరో ఇండియా షోలో అమెరికా, రష్యా 5th జనరేషన్ యుద్ధ విమానాలు ఆకట్టుకుంటున్నాయి. సుఖోయ్ 57 యుద్ధ విమానాన్ని రష్యా ప్రదర్శనకు ఉంచగా F-35 యుద్ధ విమానాన్ని అమెరికా ప్రదర్శనకు ఉంచింది. శత్రు దేశాలైన రష్యా, అమెరికా ఫైటర్ జెట్లను ఒకే ప్రదర్శనలో ఉంచి విన్యాసాలు చేయడం ఆకర్షణగా నిలుస్తోంది. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షోలో రష్యాకు, అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలను ఇక్కడ ప్రదర్శన ఉంచారు. ప్రస్తుతం మనం అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలను ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతం అమెరికాకు సంబంధించిన పైలట్లు కూడా ఇది కార్గో విమానం. ఈ కార్గో విమానంలో నుంచి వారంతా కూడా బయట వస్తున్న పరిస్థితి ఉంది. వారంతా కూడా ఇక్కడ ఫోటోలు దిగుతున్న పరిస్థితి ఉంది. అయితే రష్యాకు సంబంధించి, అమెరికాకు సంబంధించి తొలిసారిగా కూడా యుద్ధ విమానాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్న ఈ విమానం కార్గో విమానం. ఇది మిలిటరీ కానీ, అత్యవసర సమయాల్లో సరుకు రవాణాకు కానీ, విపత్తుల సమయంలో దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా తరలించేందుకు ఈ కార్గో విమానాన్ని రక్షణ విభాగం వినియోగిస్తుంది. అయితే ప్రధానంగా 5వ తరానికి సంబంధించిన ఫైటర్ జెట్ అమెరికాకు సంబంధించింది F-35 మనం ఒకసారి ఫ్రేమ్లో చూడొచ్చు. ఇది F-35 యుద్ధ విమానం. ఇది 5వ తరానికి సంబంధించిన యుద్ధ విమానంగా చెబుతున్నారు. ఇది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కూడా అత్యధిక శక్తివంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే రష్యాకు సంబంధించి, అమెరికాకు సంబంధించి తొలిసారిగా కూడా ఒకే వేదికపై ఇరు దేశాల యుద్ధ విమానాలను ప్రదర్శనకు ఉంచడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ యుద్ధ విమానాలు రెండు కూడా ఒకదానికి మించి ఒకటి ఇక్కడ ప్రదర్శనలు ఉంచడం, అట్లాగే విన్యాసాలు చేస్తుండడంతో ఇక్కడ ప్రజలను మొత్తం కూడా ఒక రకమైన ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. శత్రు దేశాలైన రష్యా, అమెరికాలు ఒకే వేదికపై ఫైటర్ జెట్లతో ప్రదర్శనలు ఇవ్వడం ఇదే తొలిసారి. అయితే ఒకరికి మించి మరొకరు తమ అత్యాధునిక ఫైటర్ జెట్లతో విన్యాసాలు నిర్వహించడం ఏరో ఇండియా షోలో ప్రత్యేకంగా నిలుస్తోంది. అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ F-35 యుద్ధ విమానం యలహంక ఎయిర్ స్టేషన్లో అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ గగనతలంలో వృత్తాకారంలో తిరగడంతో పాటుగా అనేక విన్యాసాలు చేశారు. అమెరికా, రష్యాకు సంబంధించిన యుద్ధ విమానాలను ఇక్కడ ఏరో ఇండియా షోలో ప్రదర్శనకు ఉంచారు. మనం ఒకసారి చూడొచ్చు. రష్యాకు సంబంధించిన యుద్ధ విమానం ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అమెరికాకు సంబంధించిన F-35తో పాటు రష్యాకు సంబంధించిన Su-57 5వ జనరేషన్కి సంబంధించిన యుద్ధ విమానాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అమెరికాకు సంబంధించి, రష్యాకు సంబంధించి రెండు శత్రు దేశాల యుద్ధ విమానాలను ఒకే వేదికపై ప్రదర్శనకు ఉంచడం ఇదే తొలిసారిగా చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే 5వ తరం సంబంధించిన ఈ యుద్ధ విమానాలు రెండు కూడా ఒకదానికి మించి ఒకటి ప్రదర్శనకు ఇస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం రష్యాకు సంబంధించిన Su-57 విన్యాసాలను చూస్తున్నాం. మొత్తం కూడా చాలా వేగంగా ప్రయాణిస్తూ కూడా, మెరుపు వేగంతో ప్రయాణిస్తూ కూడా నిట్ట నిలువుగా వెళ్ళడం, అలాగే వెంటనే కిందకు రావడం, అలాగే ఆకాశంలో అతి స్లోగా వెళ్ళడం వంటి విన్యాసాలు చేస్తుంది. ఆకాశంలో ఒక హైట్కు వెళ్ళిన తర్వాత అక్కడే ఉండి వృత్తాకారంలో తిరగడం వంటి విన్యాసాలను ఇక్కడ ప్రజలందరినీ కూడా ఆకట్టుకున్న పరిస్థితి ఉంది. సో ఇరు దేశాలు యుద్ధ విమానాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. అమెరికా యుద్ధ విమానం విన్యాసాలు చేసిన తర్వాత రష్యాకు చెందిన సుఖోయ్ 57 స్టెల్త్ ఫైటర్ జెట్ యుద్ధ విమానం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విమానంలోని పైలట్ ఏరోబాటిక్ విన్యాసం చేశాడు. ఫైటర్ జెట్ను ఆకాశంలో తలకిందులుగా ఉన్నప్పుడు తీసుకున్న సెల్ఫీని రష్యా పైలట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 2023లో జరిగిన ఏరో ఇండియాలో అమెరికా యుద్ధ విమానం F-35 పాల్గొనగా రష్యాకు చెందిన ఫైటర్ జెట్ మాత్రం తొలిసారి షోలో పాల్గొంది. ఇరు దేశాలు ఒకే వేదికపై విన్యాసాలు చేయడం మాత్రం ఇదే తొలిసారి.